బైబిల్ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమది వెనలే. బైబిల్ వాగ్దానంబులన్నీ నావే, బైబిల్ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వచనము అన్ని దైవ ప్రేమది వెనలే. బైబిల్ వాగ్దానంబులన్నీ నావే. దేవుని జీవాత్మనా మీదికి రాము. దేవుని జీవాత్మనా మీదికి రాము. మేరాజు వాజు మాలాజు నీపు దేవుని జీవాత్మనా మీదికి రాము. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా రక్షక, నీ బంగారు పాదములు కొందరు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో జరిగించిన ఆరాధన బట్టి మీకు వందనములు. తెరవబడిన గ్రంథములు వదిలినవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును మాకు అనుగ్రహించమని, నన్ను మీ సిలువ చాటును మరోపరిచి మాకు కావలసిన వర్తమానంలో ఉన్న ఆత్మీయ సంగతులను మాకు బయలుపరచమని, వాక్యమును వివరించుచుండగా పరలోకము నుండి వచ్చు, పై నుండి వచ్చి జ్ఞానముతో నన్ను నింపి మీ మాట నా నోట నుంచి మీ నోటి పూరగా వాడుకొనమని, సమస్త చీకటి శక్తిని అంధకార క్రియల మీద సంపూర్ణమైన జయమును మాకు అనుగ్రహించమని, వినుచున్న ఈ నిబిడలందరి హృదయాల్లో మీ మాటను ముద్రించమని, నజరేయుడును ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్న మన పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజులు 3వ అధ్యాయము 14వ వచనము నుండి 24వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. అందులో సంభవంలో దాగి ఉన్న శ్రేష్టమైన సంగతులను మనము ధ్యానించుకుందాం. Let's turn to the book of 2 Kings, chapter 3, from the verses 14 to 24. ఎలీషా ఇట్లా నేను ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను
గమనించండి, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు, దైవజనులలో రోషము గల దైవజనుడు ఎవని సన్నిధి యందు నేను నిలిచి ఉన్నానో అని ఆ రోజుల్లో గొప్ప గొప్ప ప్రవక్తలు వారి దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు తండ్రి అయిన దేవుడు వారిని దర్శించడం, వారితో మాట్లాడడం, ఆ జనములకు ఒకవేళ హెచ్చరిక ఇవ్వాలనుకునే హెచ్చరిక ఇవ్వడం, గద్దించాలనుకునే గద్దించడం, ఆయా సందర్భాన్ని బట్టి దేవుడు రాజులను, ప్రవక్తలను, దైవజనులను దేవుడు ఆ రీతిగా వాడుకోవడం మనం చూస్తాం. అయితే ఈ దైవజనులు, ఈ ప్రవక్తలు లో అతి రోషము గల ప్రవక్త ఎవరు అనంటే ఏలియా. ఎలీషాను కూడా, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఈ ఏలియా కొనిపోబడక ముందు తన శిష్యుడైన ఎలీషాను అడిగితే, ఎలీషా నీకేం కావాలి? నేను కొనిపోబడక ముందు నీకేది కావాలి అడగమన్నప్పుడు, అయ్యా నీ మీద ఉన్న ఆత్మ నాకు 2 పాలుగా దయచేయమని అడుగుతాడు. డబల్ ఏంటండి? 2 పాలుగా దయచేయమన్నప్పుడు ఏలియా దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు ఎంతో గొప్ప కార్యాలు చేసినట్లుగా మనము ఈ 2వ రాజుల్లో మనం చూస్తాం. నా ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, నిజమైనాటి క్రైస్తవులని పిలువబడుతున్న మనము, దేవుని వాక్యాన్ని చదువుతున్న మనము, ప్రార్థించుచున్న మనము, ఈ లోకములో దేవుని కొరకు రోషము కలిగి మనం జీవించగలుగుతున్నామా? ఎటువంటి మొహమాటం లేకుండా నిస్సందేహంగా, నిస్సంకోచంగా పాపము మీద మనం జయాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎవని సన్నిధి యందు నేను నిలిచి ఉన్నానో, ఒకసారి ఆ మాట చదవండి. నాకన్నిటికంటే నాకు ఈ మాట చాలా ఇష్టం. ఎవని సన్నిధి యందు నేను నిలిచి ఉన్నాను. ఏంటండి? ఎలీషా ఇట్లా నేను ఎవని సన్నిధి యందు నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. మనము దేవుని ఘనపరిచినప్పుడు ఆయన మనల్ని ఘనపరుస్తాడు. మనం ఆయన ఆరాధించినప్పుడు మన హృదయం అంతటితో ఆయన ఆరాధించినప్పుడు మనము నిలిచి ఉన్న చోటనే
దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. దేవుని యొక్క శక్తిని మన జీవితంలో అనుభవించగలుగుతాం. దేవుని కార్యములు మన జీవితంలో మనం చూడగలుగుతాం. అవునా? చూడండి, అసలు ఆ మాటలో ఎలీషాలో ఉన్న రోషం చూడండి. యూదా రాజైన యెహోషాపాతుని నేను గౌరవించని ఎడల అతని చూచుటకైనను అతని లక్ష్య పెట్టుటకైనను నేను ఒప్పకొందును. అతను గౌరవించకపోతే నేను అతను చూడటానికైనా లక్ష్య పెట్టడానికైనా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆనాడు ప్రజలను ఏలడానికి దేవుడు రాజులను అధికారులను ఏర్పరిచింది ఆయన. ఎందుకంటే ఆయన రాజులకు రాజు. అవునా? ప్రజలను ఏలడానికి ఆయన రాజులను ఏర్పాటు చేస్తే ఈ రాజులను ఏర్పరచడానికి ఆయన రాజులకు రాజు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో అధికారులను మనము గౌరవించాలి, కానీ మనం వారిని అధికంగా పూజించకూడదు. అది కూడా పాపం అవుతుంది సుమా. ఏంటండి, నేను ఎవరి సన్నిధి అందు నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవా జీవము తోడు, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవించని ఎడలా. చూడండి, అసలు మాటలో ఉన్న రోషం చూడండి, ఆ దేవుని పట్ల ఉన్న వైరాగ్యం చూడండి. ఆ ఒక్క మాటలోనే అర్థమైపోతుంది. ఆనాడు దైవజనుడైన ఎలీషా ఎంత రోషము కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి, దేవుని పట్ల ఎంత వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడు. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకొని రమ్ము. వీణ వాయించగలవాన్ని ఒకరిని తీసుకొని రమ్ము. వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాటను ప్రకటన చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను నీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. ఏంటండి, అసలే లోయ, ఆ లోయని ఇంకా గుంటలు దోమంటున్నారు. ఏంటండి, అదే ఇప్పుడు ప్రస్తుతం మనం బోరు బావులు అని అంటున్నాం చూడండి. బహుశా అదే అనుకుంటా ఇది. మంచినీళ్ళ పంపుకైనా దేనికైనా ఇన్నడుగుల లోతు తవ్వండి అని అంటారే, అదే గుంటలు తవ్వుకుంటూ వెళ్తున్నారు. వర్షం కానీ ఏది పడకుండా, నీళ్లు కానీ వర్షం కానీ పడకుండా ఆ లోయ నీళ్లతో నింపబడి పశువులు గొర్రెలు సమస్తం వచ్చి నీళ్లు తాగడానికి
సిద్ధంగా ఉంటుంది. గమనించండి, దేవుని కార్యములు మనుషులు చూసే బాహ్య నేత్రాలతో చూస్తే అది ఎవ్వరికి అర్థం కాదు. అందుకనే కదా గత రాత్రి దైవజనుడైన ఎలీషా అతను ఉన్న పట్టణము చుట్టూ ఆ సిరియన్లు వారి పట్టణమంతా చుట్టుముట్టినప్పుడు ఈ దైవజనుడైన ఎలీషా అతనితో పాటు ఉన్న పనివాడు బయటకు వచ్చి వచ్చినప్పుడు, అయ్యో దైవజనుడా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అన్నప్పుడు నువ్వు భయపడతావు. మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికంగా ఉన్నారని ఈ దైవజనుడైన ఎలీషా ధైర్యం ఇవ్వడం, ఈ దైవజనుడైన ఎలీషా జీవము గల దేవుని సముఖంలో ప్రార్థించినప్పుడు అతనితో ఉన్న ఆ పనివాని కళ్ళను దేవుడు తను తెరవజేయడం, ఆ సైన్యము సమీపిస్తున్నప్పుడు వారిని అంతతో మొత్తడం, అక్కడి నుంచి వారు షోమ్రోను పట్టణానికి వెళ్ళడం, అక్కడ దేవుడు మరలా వారి కళ్ళను తను తెరవజేయడం, వారికి విస్తారమైన భోజన పదార్థాలు ఏర్పాటు చేసి రాజుగారి సెలవు తీసుకొని మరలా వారి యజమానుల దగ్గరికి వెళ్ళిపోవడం మనం చూసాం. ఇది ఒక అద్భుత కార్యం. దేవుని అద్భుత కార్యములను మనం గమనించాలి, మనం గ్రహించాలంటే భౌతికమైన నేత్రాలతో చూడకూడదు, మనోనేత్రముతో చూసినప్పుడే దేవుని కార్యం యొక్క విలువ అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆమేన్. అందుకని అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కాదు. దేవుని కార్యములు అలా ఉంటాయి. దేవుని కార్యములు నిజంగా ఆనాడు రాజులు, అధిపతులు, వారు ఎవరైనా సరే వారు ఆనాడు ప్రవక్తలతో దైవజనులతో మాట్లాడినప్పుడు వారు ఆ మాటను వారు విన్నారు, నమ్మారు, విశ్వసించారు. వారు ఉన్న స్థలంలోనే దేవుని కార్యములు వారి కన్నులారా చూడగలిగారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే వారికి ఆజ్ఞాపించినట్లు వారి ద్వార బంధములలో గొర్రె పిల్ల రక్తాన్ని వారి ద్వార బంధములలో పూసినప్పుడు మరణ దూత గడపను చూచి దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఏ గడపకైతే గొర్రె పిల్ల రక్తము ఉండదో సంహరించుకుంటూ వెళ్ళింది. ఐగుప్తు దేశం అంతా అంగలార్పుతో నిండిపోయింది. దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి బలవంతంగా బయటికి రప్పించి, ఇది దేవుని కార్యం కాదా? ఏంటండి, ఇది దేవుని కార్యం కాదా? నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మితే నీ గృహంలో గొప్ప కార్యము జరగడం చూస్తావు. నీవు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. దేవుని నమ్మితే దేవుని మహాశక్తిని నీ జీవితంలో నీవు అనుభవపూర్వకంగా నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి, ఈ ఉదయకాలము ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో దేవుని అద్భుత కార్యమును నీ జీవితంలో నీవు చూడాలి అనంటే దేవుని నీకిచ్చిన వాగ్దానాలను నీవు విశ్వసించి
నీవు నమ్మినప్పుడే దేవుని శక్తిని, దేవుని కార్యమును నీ జీవితంలో నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు చూడగలవు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత వచ్చింది మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి మంచి చెట్లనెల్లా నరికి నీల బావులన్నిటిని పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నిరిపివేయుదురు. అంటే నిరిపివేయడం అంటే నింపేశారు. రాళ్లతో మొత్తం నింపేశారు. ఇంకెక్కడ ఖాళీ లేదు. There is no place. అంటే ఆ మంచి భూమిని రాళ్లతో నింపగలిగేంత సాహసం శత్రువులు తలపెట్టారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండి ఉండెను. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దున నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతల నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడెను. గనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీలారా, దోపుడు సొమ్ము పట్టుకొందుము రండని చెప్పుకున్నారు. ఏదో మార్గంలో నీళ్లు వచ్చినాయి. ఆ స్థలమంతా నీళ్లతో నిండిపోయినది. లోయలో తీసిన గుంటలు కూడా నీళ్లు నిండిపోయి ఉన్నాయి. దైవజనుడైన ఎలీషా ఆ ప్రజలకు వారికి ఏ మాట వారికి చెప్పారో అదే ప్రకారం చేశారు. ఈ రాజులు, ఈ సైన్యం అంతా అందరూ ఒక చోట, అల్పులు గనులు సమస్త ఆయుధములు ధరించుకున్న వారందరూ ఒక చోట సమకూడి దేశపు సరిహద్దులలో నుంచున్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత, ఆ విషయం మోయాబీలుగా తెలిసింది. వీరు ఇక్కడ దేశపు సరిహద్దులలో ఉన్నట్లు మోయాబీలుగా తెలిసింది. సూర్యుడి యొక్క వెలుతురు నీళ్ళ మీద పడింది. మరొక చోట అది రక్తముగా కనబడింది. అప్పుడు ఈ మోయాబీలకు అర్థమైంది, రాజులు ఒకరినొకరు చంపుకున్నారు, హతులయ్యారు అనే విషయం
వీరికి అర్థమైంది. చివరికి వారు వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలు దండు వారి దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి. గనుక మోయాబీయులు వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి. ఇప్పుడు ఇక్కడ మనకు మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, శత్రువులు ఇశ్రాయేలు దేశానికి చొరబడినప్పుడు ఇశ్రాయేలు ఊరుకుంటారా? ప్రపంచ దేశాలలో అతి శక్తివంతమైన దేశంగా పిలువబడుతున్న ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇజ్రాయెల్ సైన్యము ఏం చేసింది? వెళ్ళారు, మోయాబీలను హతం చేశారు. అందుకనే నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము అని. యెహోషువా, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేరు. నీవు బ్రతికి ఉన్నంత కాలము ఏ శత్రువు నీ ముందర నిలవలేడు. ఒకవేళ శత్రు దండే వచ్చినా వారు మీ ఎదుట నిలవలేరు. కారణము, మీ పక్షమున నిలబడిన వాడు మీకంటే ఆయన పరాక్రమవంతుడు. మీ పక్షమున నిలబడిన వాడు మీకంటే పరాక్రమవంతుడు గనక ఆయన మీ పక్షమున ఆయన యుద్ధం చేసి ఏ దారిలో శత్రువులు వచ్చారు అదే దారిలో మరలా తిరిగి తరిమి కొట్టగల శక్తిమంతుడు. గత రాత్రి కూడా ఇదే సంభవం జరిగింది కదా. సిరియన్లో వచ్చారు, దేవుడు వారికి చేయాల్సిన కార్యం అంతా చేశారు, భోజన పదార్థాలన్నీ సిద్ధపరిచారు, అంతా అయిపోయింది, వారి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుండి సిరియనులు ఇజ్రాయేల్ వారి మీద యుద్ధం చేయడం ఆగిపోయింది. ఏంటండి? ఒకసారి ఆలోచించండి. దేవుడు గనక కార్యము చేయడం మొదలు పెడితే దాన్ని ఆపడం ఏ మానవుని తరవ కాదు. బాధితుల పక్షమున దేవుడు నిలబడి వ్యాజ్యం మాడితే దాన్ని తప్పని కొట్టివేయగలవాడేవాడు? ఏంటండి? ఆయన ఒక్కసారి తన సింహాసనం మీద నుండి లేచి బాధితుల పక్షమున ఆయన వ్యాజ్యమాడితే దాన్ని తప్పని ఎవ్వరు నిరూపించలేరు. నో వన్ కెన్ ప్రూవ్ ఇట్. ఆయన ఒక్కసారి తన సింహాసనం నుండి లేచి ఆయన తీర్పు తీర్చడం మొదలు పెడితే ఎవ్వరు ఆయన సముఖంలో ఏ ఒక్కరు ఉండరు.
ఏంటండి? నా ప్రియమైన సహోదర సహోదరులారు గమనించండి, ఆ నీళ్లతో నిండి ఉన్న గుంటను చూచి అది రక్తముగా కనబడేసరికి మోయాబీలు ఏ దారిన వచ్చారో అదే దారిన మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీశారని పారిపోయారు. ఆయన కార్యము జరిగిస్తే, ఆయన కార్యము చేయడం మొదలు పెడితే తన ఆపణ ఎవ్వరి తరము కాదు. తన తరమని అవుతుందా? అసలు తరం సంగతి పక్కన పెడితే ముందు మన వల్ల అవుతుందా? ఏంటండి, మన వల్ల అవుతుందా? అవదు. ఆయన కార్యము చేయడం మొదలు పెడితే దాన్ని ఎవరాపలేదు. ఆయన దృష్టి ఎవరు దీనిలో, ఎవరు యథార్థవంతులో, ఆయన మాట విని వణుకుచూ ఉండేవారిని, వణుకుతూ ఎవరైతే ఉంటారో వారి మీదే ఆయన కను దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. మరియు వారి పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తల ఒక రాయి వేసి నింపి నీళ్ళ బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటిని నరికి వేసిరి. ఏంటండి? తల ఒక రాయి వేసి నీళ్ళ బావులన్నిటిని పూడ్చి. చూడండి, ఆ రోజులో శత్రువులు నిజం ఎంత ఎట్లా చేసేవాళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు వారు శత్రువులకు దేవుడు ఒకరి విషయంలో గుణపాఠాన్ని నేర్పించాలనుకుంటే ఆయన చేయగలడు, పెద్ద విషయం కాదు. కానీ దేవుడు ఒక సమయం ఇస్తారు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, మంచి భూభాగాలన్నింటినీ తల ఒక రాయి వేసి ఆ రాళ్లతో నింపి నీళ్ళ బావులన్నింటినీ పూడ్చేసి మంచి చెట్లన్నింటినీ కట్ చేశారు. ఒకసారి గమనించండి, ఆనాడు దైవజనుడు చెప్పిన మాటను వారు ఎలా లోబడి దాని ప్రకారం చేశారు. ఆనాడు మోయాబీలే, ఈ రోజున మనకు విరోధి ఎవరు? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువు ఎవరండి? మోయాబీలే. కానీ ఈనాడు మనకు దేవునికి సమీపంగా చేరనివ్వకుండా ఉన్నవాడు మనకు ఏకైక శత్రువు ఎవరంటే మనకు అపవాది. వాడిని ప్రార్థనా పరంగా మోకాళ్ళతో మనం వాడిని జయించినప్పుడే మన జీవితాల గొప్ప జయాన్ని మనము చూడగలం. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి, అక్కడ గుంటలోని నీళ్ళే, కానీ శత్రువులకు ఎలా కనబడుతున్నది? రక్తంగా కనబడుతుంది. వెంటనే ఆ సన్నివేశం చూసిన తర్వాత శత్రువులు పారిపోయారు. దేవుడు తన కార్యము జరిగిస్తే శత్రువుల గుండెల్లో ఆయన వణుకు పుట్టించగల ఆయన అంతటి శక్తిమంతుడు, ఆయన అంతటి పరాక్రమవంతుడు. ఏంటండి? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడు, పరాక్రమవంతుడు. నీ పక్షమున ఆయన యుద్ధం చేసి నీకు విజయమునిచ్చి
శత్రువులను తరిమి కొట్టగల సమర్థుడు. ఆమేన్. కనుక ఆనాడు ప్రవక్తను వారు ఏ మాట అయితే వారు ఏదైనా ఒక మాట చెప్పాలి. యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పి దాన్ని ప్రారంభించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే మాట అని చెప్పి వారు ముగిస్తారు. కనుక నా ప్రేమైన సహోదర సహోదరులను గమనించండి. ఈ ఉదయకాలము ఈ వాక్యములో ఈ సంభవంలో ఉన్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, దేవుని మాటకు మనము లోబడినప్పుడు మన గృహాలలో మన జీవితాలలో గొప్ప కార్యాన్ని మనము చూడగలము. అవసరమైతే మన పక్షమున మన మీద వ్యతిరేకంగా లేచి వారిని దేవుడు మన చేతికి అప్పగించగల సమర్థుడు. ఏంటండి, ఆనాడు శత్రువులను ఇశ్రాయేల్ చేతికి అప్పగించినప్పుడు నీ సమస్యలు నీ జీవితంలో ఎదుర్కొని ప్రతి సమస్యను, ప్రతి చిక్కుములతో కూడిన సమస్యను నీవు దాన్ని తీసుకొని వెళ్ళి దేవుని పాదముల చెంత ఆయన చేతికి నీవు అప్పగించిన రోజున ఆ సమస్యలను పరిష్కరించగల అనంత జ్ఞాని అయిన దేవుని పాదములు పట్టుకుని కృప కొరకు వేడుకున్న రోజున నీ జీవితంలో నీ గృహంలో దేవుని సన్నిధిని, నీవు దేవుని కార్యమును, దేవుని మహిమను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. అటు గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము ప్రభువారు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. స్థలం వంచండి, ప్రార్థన చేసుకుందాం.